ఇంకేంటి మూలవాసం కాదు వాసముల వాసం అంటే వాసముల వాసం అంటూ ఒకటే గుడిచే ఇంకొక ఎందుకరా ఆ వాసం కూడా కాదు అది కూడా కాదు కాదు మరి ఇంకెక్కడ ఉంటుంది పార్వతి చెప్పండి ఏమన్నా తిప్పల పెట్టబట్టి చెప్పు చెప్పు అయ్యో వాసముల వాసం విశ్వాసం నువ్వు ఇక్కడ తెచ్చినావు ఆసం కాడికెళ్ళి ఈసం కాడికెళ్ళి తెచ్చి విశ్వాసం కాడికి తెచ్చినావు ఏమని చెప్పే మళ్ళీ అట్లా కూడా అంటే ఇక విశ్వాసం అంటే ఇక నేనేమంటున్నాకే ఇక ప్రేమకు ప్రేమనే వస్తుంది ఇక మీరు అందరూ ఏమనుకోరు ఇక నేను చాలా కింద కథ ఇవన్నీ నాకు తెలిసినాయి ముక్కుతున్న మట్టి ఇది అందరికీ ఏమన్నా ఎరకనా ముక్కు దూరం అంటే నేను శంకర్ని నువ్వు పార్వతి నీకు నాకే ఎరకావు ఆయన శంకరుడు ఆయన పార్వతి ఇక దూలంలో దూలము ముక్కు దూరం అంటే మంచి కాలు తీసుకొని బతుకుతుండు పార్వతమ్మ ఇక నేను తెలవలేను నీ మైవలను కోరుకున్న కోరికలు ఏముందో చెప్పదే కట్టేది ఇన్నే ఉంది చెట్టు ఉంది కట్టేది ఇవన్నీ కట్టెలు కావాలి పాదమున్న కట్టిన ఇక నాకైతే చెట్టు కాడికి నేను జర పొద్దుగా నుంచి ఇప్పటిదాకా అదే ఉన్నా ఇప్పటికైతే సరే అయితే కానీ ఇగో కట్టె నాకు నిలబడి పార్వతి నీరు కట్టే అది గన్మకాడ ఉంటది నీళ్ళ పండి పోతుంది ఓరి పండి పోతుంది ఓ అబ్బ కట్టెల కట్టె నీరు కట్టెలేనా పార్వతి కన్నంటే కన్ను 50 చెట్లు పచ్చ కనబడుతుంది అక్కడ గేటు కనబడుతుంది ఇగో ఇక్కడ ఊరు కనబడుతుంది ఇక్కడ గుడి కనబడుతుంది ఏ కన్ను ఎక్కడైనా చూస్తుంది ఇదేముంటుంది పార్వతి ఆ కన్ను కంటే ఏ కన్ను పెద్దదంటరా కన్ను పెద్దది అబ్బో పార్వతి నాకు తెలియదు ఇక నా వశం కాదు పండు అంటే చెట్టు చెప్పి చెట్టు పేరు చెప్పి పండు పేరు చెప్పి ఏమన్నా ఇక పార్వతి నాకైతే వీడికైతే ఇవన్నీ పండుల పండు కడుపులో పుట్టిన తలపండు తీ పండు
ఈ పదులే కానీ ఈ తెలంగాణ జిల్లాలో ఎవరన్నా 225 మంది పిల్లలు ఉన్నారా? సరే కావాలంటే కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి, అందరి కడుపు కావాలి, కట్టిది బట్ట కావాలి, మరి ఒకవేళ మరి ఎవరికి బాగా ఆడపిల్లలు ఉండాలి, కొడుకులు ఉండాలి, కొడుకులు ఉండాలి, ఆడపిల్ల లేని ఒక్క మాట మరి ఇంతమంది 100 మంది ఆడపిల్లలు 100 మంది కొడుకులు కొట్టాలి నింపాలి, ఎక్కడ లేవాలి, ఏ గట్టు కొట్టాలి, ఏ ఊరు నింపాలి, నీకు పక్క సంతానం కావాలంటే బాబు నాకు 75 ఏళ్ళు అయిపోయింది, అయినా నీకు బుద్ధి చెప్తా కానీ నేను ఒక 25 ఏళ్ళు మర్చిపోయి ఏ